జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరిచ్చిన పసుపు చేరాల్సిన చోటికి చేరింది. ఇంకా దాన్ని ఆకర్షించే విషపురుగును పంపించడం ఆలస్యం. ఏ మాటకు ఆ మాటే అను. నీ చేతి రుచి ఏమాత్రం మారలేదనుకో. అప్పట్లాగే కమ్మగా అద్భుతంగా ఉందనుకో. ఎందుకు మారుతుందత్తా? ఇంకా ఇంకా బాగా చేయటం నేర్చుకున్నది. మా బుజ్జమ్మ చేతి రుచే కాదు పెద్దమ్మా, తన నడవడిక మాట మంచి ఏమీ మారలేదు. అప్పుడు బంగారమే, ఇప్పుడు బంగారమే. మా నన్ను గురించి నాకు తెలీదా సుబ్బు? బస్తీ అందరిలో నా దగ్గర తిట్లు దెబ్బలు తినంది నీ కూతురు ఒక్కతే కదా. ఎందుకంటే తను ఎవ్వరి దగ్గర చెప్పించుకునే వరకు తెచ్చుకోదు. టైం టు టైం అన్ని కరెక్ట్గా చేస్తుంది. ఇదిగోండి శారదమ్మ గారు, సుగుణాలున్న బంగారం లాంటి పిల్ల మీ ఇంటి కోడలైంది. మీరు చాలా అదృష్టవంతులు. ఆ మాట నేను గర్వంగా ఒప్పుకుంటాను. నా పెద్ద కోడలు బెస్టే. ఒప్పుకోవలసిందే. అవునే అను, ఈ రోజు నువ్వు ఇంటి ముందు వేసిన ముగ్గు నేను నేర్పించిందే కదా. భలే గుర్తు పెట్టుకున్నావే. అబ్బా అమ్మ ఇరికించేసావే. అక్క ఇటీవండి, నేను బస్తీలో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పంపిస్తాను. అను సండే. హలో సుబ్బారావు గారు, నో 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 మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఆ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి అసలు సంబంధమే లేదండి. ట్రస్ట్ మీ. మీకు ఇంకొంచెం క్లారిటీ ఇస్తానే. యా, హనును కవర్ చేయడానికి ఇంకెన్ని ఫేక్ కాల్స్ మాట్లాడాలో. సండే. హలో సుబ్బారావు గారు, మీరు అంతకే చెప్పాలా? మీరు ఫాలో అప్ చేయక్కర్లేదండి, నేను చూసుకుంటాను. సండే, ఐ వాంట్ టు టాక్ టు యూ. ఓకే సుబ్బారావు గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి ఆర్య? ఇందాక పూజ దగ్గర జరిగిన డిస్కషన్ విన్నావు కదా? విన్నాను ఆర్య. బామ్మగారు శైలపుత్రి అవతారం గురించి చాలా బాగా చెప్పారు. వెరీ ఇంట్రెస్టింగ్. అబ్బా అది కాదు సండే, ప్రసాదం గురించి. విన్నాను. ప్రసాదం చాలా బాగా కుదిరింది. బయట టాక్. ఇన్ఫాక్ట్ నేను కూడా తిన్నాను కదా. వెరీ టేస్టీ. నిన్ను కథల గురించి ప్రసాదాల గురించి విన్నావా లేదా అని అడగడం లేదు. అను గురించి బామ్మగారు సుబ్బు గారు ఏం మాట్లాడారో విన్నావా అని అడుగుతున్నాను. ఎవరి గురించి? అను గురించి. ఎవరి గురించి అని? అను, అదే నేననుకునే అను గురించి, నువ్వనుకునే రాజీ గురించి. ఎప్పుడు పాయింట్కి వచ్చావు. ఏమన్నారు? ఈరోజు అను చేసిన ప్రసాదం టేస్టు ఇంతకుముందు ఎప్పుడు అను చేసే ప్రసాదం టేస్టు అచ్చం ఒకేలా ఉన్నాయట. తను అను కాకపోతే సేమ్ టేస్ట్ ఎలా సెట్ అవుతుంది? ఎలా కవర్ చేయాలి? హలో, ఎందుకు నవ్వుతున్నావు?
ఆర్య, తనే అను అని ప్రూవ్ చేయాలనే యాంగ్జైటీలో నువ్వు లాజికల్ థింకింగ్ని మర్చిపోతున్నావు. ఇందులో లాజికల్ థింకింగ్ ఏముంది? ఆ, ఉంది. అదే ఏంటి? నాకు తెలిస్తే నీకు చెప్పడానికి. యా, ఇట్స్ హ్యూమన్ సైకలాజికల్ థింకింగ్ ఆర్య. ఒక పర్సన్ చేతి వంట రుచికి అలవాటు పడ్డాక మధ్యలో లాంగ్ గ్యాప్ వచ్చి మళ్ళీ అదే పర్సన్ చేతి వంట తింటే సేమ్ అదే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ టేస్ట్ గుర్తుండదు. అంటే టంగ్ టేస్ట్ మర్చిపోయి ఉంటుంది, బట్ మైండ్ మర్చిపోయి ఉండదు. కాబట్టి టంగ్కి మైండ్కి మిస్కమ్యూనికేషన్ జరిగి మైండ్ సేమ్ టేస్ట్ అనే రాంగ్ మెసేజ్ని క్రియేట్ చేసుకుని అదే బయటికి పలికిస్తుంది. ఐ థింక్ యూ కుడెంట్ అండర్స్టాండ్. యాక్చువల్లీ ఇది మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్స్ కి అందని ఒక టిపికల్ సైకలాజికల్ ఎమోషనల్. చాలా ఆపు. థ్యాంక్స్. తర్వాత ఏం చెప్పాలో నాకు తెలియదు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటి? తనే అను అని ప్రూవ్ చేయడం నీకిష్టం లేదు. అందుకే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నావు. నువ్వు మహాముదురు. కన్ఫ్యూజ్ ఏం లేదార్యా. అనుకి బస్తీ వాళ్ళ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తను వచ్చిన దగ్గర నుంచి అందరినీ బాగా స్టడీ చేసింది. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ యునో. అలా వాళ్ళకి నచ్చిన అనులా, తెలిసిన అనులా బిహేవ్ చేసేస్తుంది అంతే. దీన్ని నువ్వు డీప్గా థింక్ చేసి అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. మరి ఇంత పర్ఫెక్ట్గా ఎలా బిహేవ్ చేయగలుగుతుంది సండే? ఇప్పుడు తనే అను అని నువ్వు బలంగా నమ్మినప్పుడు పర్ఫెక్ట్గా లేకపోయినా పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది. ఇంతకీ నీకు డౌట్ఫుల్గా ఉందా లేక అను అని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. మరి అందుకే అన్ని విషయాల్లో తనే అను అని నీకు అనిపిస్తుంది. అలానే వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఏమో, అందరి నమ్మకాలు ఒకటయ్యి అందరికీ ఒకేలా అనిపించి తనే అను అయిపోతుందేమో. అయిపోవడం వేరు, తనే అను అవడం వేరు. ఓకే, అలాగే అవ్వాలి అనుకుందాం. నవరాత్రులంతా అదే కోరుకుందాం ఆర్య, సరేనా? అబ్బా, మళ్ళీ ఫోను. హలో, ఉమామహేశ్వరరావు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.